హాయ్ సార్, నా ఫ్రెండ్కి నోటీస్ ఏమి ఇవ్వకుండా సర్ప్రైజ్గా బ్యాంక్ అటాచ్మెంట్ నోటీస్ వచ్చిందంట. అలా ఎలా ఇస్తారు సార్? అలా ఎప్పుడు ఎవరండి, ఏ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక నోటీస్ మీకు బ్యాంక్ అటాచ్మెంట్ దాకా ఒక కేసు వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే బిఫోర్, అంటే ఆ ప్రాసెస్ జరగకముందు దేర్ ఇస్ సో మచ్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ అండి. అంటే లైక్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఒక డౌట్ వచ్చింది, మీరు ఫైల్ చేసిన ఐటీ రిటర్న్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయో లేదా మీరు సరిగా ఫైల్ చేయలేదో అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీ కేసుని ఒక స్కూటినీకి సెలెక్ట్ చేయడం అంటారు. అంటే మీ కేసుని మేము అసెస్ చేయదలుచుకున్నాము, మీ దగ్గర ఏమైనా మీ వర్షన్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి మీకు నోటీస్ ఇస్తారు. మీరు ఆ నోటీస్కి వెంటనే రిప్లై ఇచ్చి మీ వర్షన్ ఏంటో, ఇప్పుడు అంటే డిపార్ట్మెంట్ వర్షన్ ఒకటిగా ఉంటుంది, మీ వర్షన్ ఇంకోటి ఉండొచ్చు, అది మీరు కానీ చెప్తే దెన్ దాన్నే ఈ ప్రాసెస్నే అసెస్మెంట్ ప్రాసెస్ అంటారు. ఇదేమి ఏదో ఒక జస్ట్ 1 monthలో కూడా అయిపోదండి. ఇట్ టేక్స్ వన్ ఇయర్ టైం ఆల్సో. అంటే దే విల్ గివ్ 1 year టైం టు ఎక్స్ప్లెయిన్ యువర్ రీజన్స్ అండ్ ఫర్ ద వేరియేషన్స్. ఇవన్నీ జరిగిన తర్వాత ఒక అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేస్తారు. సో ఇప్పుడు ఏమై ఉండొచ్చు, మీ ఫ్రెండ్ కేసులో ఏమై ఉండొచ్చు అంటే మీకు మీ ఫ్రెండ్కి నోటీస్ ఇచ్చి ఉండొచ్చు, బట్ స్టిల్ అతను రెస్పాండ్ కాకపోతే ఏం చేస్తారంటే డిపార్ట్మెంట్కి ఉన్న ఆప్షన్ ఏంటంటే దేర్ ఇస్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్. అంటే ఏం చేస్తారంటే వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక ఆర్డర్ పాస్ చేసేస్తారు. దీన్నే బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అంటారు. అంటే వాళ్ళకు అకార్డింగ్ టు దేర్ బెస్ట్ జడ్జ్మెంట్ దే విల్ పాస్ అన్ ఆర్డర్. అంటే సేయింగ్ దట్ సో నోబడీ హాజ్ రెస్పాండెడ్, వాట్ ఎవర్ ఐ అజ్యూమ్ దట్ ఈస్ కరెక్ట్ అనుకుని ఒక ఆర్డర్ పాస్ చేసేసి మీకు ఒక డిమాండ్ రైజ్ చేసి డిమాండ్ మీ ఇంటికి పంపిస్తారు. సో ఇప్పుడు మీరు ఏంటి, అప్పుడు కూడా మీకు ఒక ఆపర్చునిటీ ఉంటుంది. ఆ డిమాండ్కి మీరు ఏదర్ యాక్సెప్ట్ చేస్తే కట్టేయచ్చు, లేదు మీరు ఆ డిమాండ్ మీరు యాక్సెప్ట్ చేయకపోతే స్టిల్ యూ కెన్ గో ఫర్ నెక్స్ట్ లెవెల్, లైక్ అపీల్ అంటారు దాన్ని. అపీల్కి వెళ్ళి మీరు అక్కడన్నా మీ కేసును వాదించుకోవచ్చు. బట్ స్టిల్ మీరు అసలు దానికి కూడా రెస్పాండ్ కావట్లేదు, మళ్ళీ కొంత రిమైండర్ పంపిస్తారు, రిమైండర్ కూడా రెస్పాండ్ కావట్లేదు. ఇక అప్పుడు ఏం చేస్తారు, ఇంకా డిపార్ట్మెంట్కి ఏం ఆప్షన్స్ లేదు కదా, వాళ్ళు డెఫినెట్గా ఇక ఎలా మీ ట్యాక్స్ని రికవర్ చేసుకోవాలి అనే ఆప్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి, మీకున్న అసెట్స్ ఎక్కడ ఉన్నాయో చూసి, ఇట్ మే బి అ బ్యాంక్ బ్యాలెన్స్ ఆర్ ఇట్ మే బి యువర్ అసెట్స్, వీటన్నిటికీ డైరెక్ట్గా మీకు ఒక అటాచ్మెంట్ లెటర్ పంపించేస్తారు. అంటే మీ ఏ అకౌంట్లో మీకు ఏ బ్యాంకులో మీకు అకౌంట్ ఉందో చూసి ఆ బ్యాంకు ఒక లెటర్ రాస్తారు. సో అండ్ సో పర్సన్ డిపార్ట్మెంట్కి ఇంత డ్యూ ఉన్నాడు, ఆ డ్యూ వచ్చే వరకు మీరు అతని ట్రాన్సాక్షన్ అతని అకౌంట్ ఫ్రీజ్ చేసి ఏమన్నా దాంట్లో బ్యాంకులో డబ్బులు ఉంటే మాకు ఇచ్చేయండి అని చెప్పి ఒక లెటర్ ఇచ్చేస్తారు. దీన్నే బ్యాంక్ అటాచ్మెంట్ అంటారు. అంటే ఈ స్టేజ్ వరకు జనరల్గా ఊరికనే రాదండి. అంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రొసీజర్. సో కొంతమంది తెలుసో తెలియకో నాకు డైరెక్ట్గా వచ్చినాయి అని చెప్తూ ఉంటారు. సో బట్ మా ఫ్రెండ్కి ఏం చేయకుండానే అటాచ్మెంట్ ఇచ్చారంట సార్, ఈజ్ ఇట్ పాసిబుల్? ఏం జరగవచ్చు అంటే జనరల్గా మనము ఒక పాన్ నెంబర్ తీసుకునేటప్పుడు ఒక అడ్రస్ ఇస్తాం, అదేవిధంగా ఐటీ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఒక అడ్రస్తో ఫైల్ చేస్తాం. అదేవిధంగా మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ వెబ్సైట్లో మనకు ఒక మెయిల్ ఐడి, ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా కొంతమంది తెలుసో తెలియక ఏం చేస్తారంటే వాళ్ళ కన్సల్టెంటో లేదా వాళ్ళ ట్యాక్స్ అడ్వైజరో అతని నెంబరు మీ యొక్క లాగిన్ ఐడిలో అతని మెయిల్ ఐడి ఇస్తూ ఉంటారు. సో డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఏమైంది, 2 సందర్భాలు జరిగింది. ఒకటి, మీ అడ్రస్సు వేరే అడ్రస్, ఎప్పుడుదో అడ్రస్ ఉంది, కానీ ఇప్పుడు మీరు ఎక్కడో వేరే ప్లేస్లో ఉంటున్నారు. అదేవిధంగా మీ యొక్క మెయిల్ ఐడి మీ కన్సల్టెంట్దో ఎవరిదో ఉంది. ఆ మేబీ కొన్ని కేసుల్లో మీ పాత మెయిల్ ఐడి ఏదో ఉంటుంది, ఆ మెయిల్ ఐడి మీరు వాడట్లేదు. ఇలాంటి సందర్భం ఏం చేస్తారు, డిపార్ట్మెంట్ జనరల్గా మీకు ఫస్ట్ ఒక నోటీస్ ఇచ్చేస్తారు. ఏది నోటీస్ ఇచ్చినప్పుడు మీ యొక్క మెయిల్కి వెళ్ళింది, కానీ మీరు మెయిల్ చూసుకోలేదు. లేదు మీ కన్సల్టెంట్ ఏం చేస్తాడు, ఆయన దగ్గర కొన్ని 100 మంది ఫైల్స్ చేస్తూ ఉంటారు, 100 మంది మెయిల్స్కి 100 మందికి ఇన్ని మెయిలో లేదా వీళ్ళ ఆఫీస్ మెయిలో ఏదో ఇస్తాడు. అది సరిగా చూసుకోవచ్చు, ఎందుకంటే ఇంతమందిలో గుంపులో గోవిందలాగా అది అడగబోతుంది. అదో సందర్భం. లేదు ఫిజికల్ కాపీ అన్నా అంటేనే మీ అడ్రస్లో లేరు, మీకున్న పాత అడ్రస్కి ఆ నోటీస్ వెళ్తుంది. సో దీన్ని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుంది, డెఫినెట్గా అది ఇట్ విల్ ఎస్కలేట్ అంటే ఇన్ ద సెన్స్ లైక్ ఆ నోటీస్ని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల డిమాండ్ స్థాయి దాకా, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ అంతా జరిగిపోయి అసెస్మెంట్ టైం అయిపోయింది, మీకు డిమాండ్ వచ్చేసింది, డిమాండ్ తర్వాత అప్పీల్కి వెళ్ళే టైం కూడా అయిపోతుంది, మీరు ఏం పట్టించుకోకపోతే డైరెక్ట్గా మీకు బ్యాంక్ అటాచ్మెంట్ దాకా వెళ్ళిపోతుంది. అందుకోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క యూజర్ ఐడిలో మీ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్లో మీ మెయిల్, మీ ఫోన్ నెంబరు విచ్ ఈజ్ వర్కింగ్ అది ఉండేది చూసుకోండి. రెండోది, మీ యొక్క డిపార్ట్మెంటల్ వెబ్సైట్లో మీరు ఏ అడ్రస్లో ఉంటున్నారో ఆ అడ్రస్ ఉండేది చూసుకోండి. ఏదన్నా ఒకవేళ ఇలాంటి సందర్భాల్లో నోటీసులు కానీ
వాట్ ఎవర్ రీజన్స్ ఏదైనా కమ్యూనికేషన్ చేయదలుచుకున్నప్పుడు మీకు వెంటనే ఇమీడియట్గా తెలుస్తుంది. అలాగని మీరు ఏదో ఎస్కేపింగ్ మోడ్లో వేరే అడ్రస్ పెట్టి ఇక్కడ అడ్రస్ ఫైల్ చేస్తాను దూరం ఏదో వెళ్ళిపోతానంటే డిపార్ట్మెంట్ హ్యాస్ సో మెనీ వేస్ టు ట్రాక్ యూ. అంటే మీరు ఎక్కడికన్నా వెళ్ళండి మిమ్మల్ని ఈజీగా ట్రాక్ చేయొచ్చు. అది కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే అంటే కొంతమంది తెలుసో తెలియక ఒక నోటీస్ రాగానే ఏముందిలే ఇదేదో చిన్న సింపుల్ నోటీసే అని చెప్పి కనీసం వాళ్ళ యొక్క ట్యాక్స్ ఎక్స్పర్ట్నో ట్యాక్స్ అడ్వైజర్నో ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఇది సింపుల్గా మెయిల్లో నోటీస్ వచ్చింది కదా మెయిల్లో ఏదో రిప్లై ఇచ్చేద్దాం అని చెప్పి ఒక నోటీస్ రాగానే టగటగా అది నాట్ డన్ దిస్ అని చెప్పి ఏదో ఇచ్చేస్తారు. అది ప్రాపర్ ఆఫీసర్కి వెళ్ళదు. ఎందుకంటే డిపార్ట్మెంట్ నోటీస్ రిప్లై ఇవ్వడం అనేది ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఎక్కడ ఏ సెక్షన్ కింద నోటీస్ వస్తే ఆ సెక్షన్కి మీరు ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వాలి. ఇది తెలియక ఈయన ఏమనుకుంటారంటే నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చేసాను, ఇక వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనికేషన్ నాకేం రాలేదు, అంటే నేను ఇచ్చిన రిప్లైతో సాటిస్ఫై అయిపోయారనుకుని చెప్పి నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని కూడా కొంతమంది ఈ మధ్య అంటే చిన్న యంగ్స్టర్స్ ఇలా ఏం ఫీల్ అవుతున్నారంటే అరే నోటీస్ వస్తే ఏముందిలే మెయిల్లో వచ్చింది మెయిల్లో రిప్లై ఇచ్చా అయిపోయింది అనుకుంటున్నారు. ఎందుకంటే అండి ఇటువరకు రోజులు వేరు. ఇటువరకు రోజులు అంటే నోటీస్ అంటే ఆఫీసర్ దగ్గర నుంచి ఒక గ్రీనింగ్తో సైన్ చేసి ఒక నోటీస్ ఇంటికి వచ్చేది. చూడంగానే భయపడి ఒక ఆఫీస్ మాలాంటి సీఏకో లేదంటే ట్యాక్స్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి ఆయన సలహా తీసుకుని దానికి ఒక జాగ్రత్తగా అటెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ ఆన్లైన్ సిస్టము ఈ మెయిల్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే వీళ్ళు ఏముంది లేని లైట్ తీసుకోవటం, ఇది ఇంత స్థాయికి వచ్చే వరకు కూడా దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇట్స్ బిగ్ అమౌంట్ లాగా అది చిన్న తప్పుకే. అంటే రీసెంట్గా మా క్లయింట్ వాళ్ళకి జస్ట్ ఆయన వేసింది ఒక 10 lakhs క్యాష్ డిపాజిట్ చేశాడు. ఇప్పుడు ఆ 10 lakhs మళ్ళీ దాన్ని ఎఫ్డీ చేశాడు. అది అలా కన్వర్ట్ అయిపోయి 3 times ఎఫ్డీ లాగా తీసుకుని అతను 30 lakhs క్యాష్ డిపాజిట్ కింద కన్వర్ట్ చేసేసుకుని ఏదేదో బెస్ట్ జడ్జ్మెంట్ అతను తెలిసింది అతను చేశాడు. ఏదో ఆఫీసర్ మీరు ఎవరు రెస్పాండ్ కాలేదు కదా, అతను కావాల్సిన విధంగా అతను చేసేసుకుని ఈ 10 lakhs డిపాజిట్కి 40 lakhs ట్యాక్స్ లయబిలిటీ ఇచ్చేసి ఆయన డైరెక్ట్ నోటీస్ పంపించేసి ఏది కలెక్షన్ నోటీస్ పంపించాడు. అప్పుడు రిలీజ్ అయ్యారు. అప్పుడు రే నోటీస్ వచ్చింది ఎంత కట్టాలని మా దగ్గరికి వస్తే మేమేం చేయగలం. సో ఫస్ట్ నోటీస్ వచ్చినప్పుడే మీరు వచ్చి ఉంటే దాన్ని ఎలా చేయాలి ఈ ప్రాపర్ అంటే ఏది చేస్తే మీకు ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేయొచ్చు అనేది ఫస్ట్ చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఇంత ఏం చెప్తున్నానంటే ఏదైనా సరే డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ వచ్చినప్పుడు పే సమ్ అటెన్షన్, డోంట్ టేక్ ఇట్ ఇస్ లైట్. ఎందుకంటే అది చిన్న ఇష్యూ ఇట్ విల్ బికమ్ లైక్ ఎ బిగ్ ఇష్యూ. యూ కెనాట్ ఈవెన్ హ్యాండిల్ దట్. సో బెటర్ బీ కేర్ఫుల్ అండ్ update your present mail ID, present address, present phone numbers and keep it with you. Don't depend on your advisor or somebody. ఎందుకంటే ఆయన సో మెనీ ఇష్యూస్ ఉంటాయి. ఎంతోమంది మెయిల్ ఐడీస్ ఉంటాయి. కొంతమంది కావాలని తెలియక వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం కోసం వాళ్ళ మెయిల్ ఐడి పెట్టడం కూడా చేస్తారు. బట్ డోంట్ డూ దట్. మీ యొక్క అప్డేట్ చేసుకోండి. మీరు యూ స్టే యాక్టివ్ విత్ ద డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్. ఏదైనా వచ్చినప్పుడు మీరుగా ట్రై చేయకండి. రిటర్న్ వేసుకోవడం తప్పలేదు. మీరు రిటర్న్ కావాలంటే మీరు ఓన్గా వేసుకోండి, అది పెద్ద ఇష్యూ కావచ్చు. కానీ మీకున్న ఎక్స్పర్టీస్ నోటీస్ని హ్యాండిల్ చేసేంత ఉండకపోవచ్చు. డెఫినెట్గా కన్సల్ట్ యువర్ సంబడి లైక్ ఎనీ మీ దగ్గరలో ఉన్న సీఏనో లేదా కన్సల్టెంట్ ఎవరు పట్టుకోండి, వాళ్ళ యొక్క సలహాతో చల్లండి. లేకపోతే స్మాల్ ఇష్యూ విల్ బికమ్ ఏ బిగ్ ఇష్యూ. ఐఎమ్ టెల్లింగ్ యూ. నేను ఎందుకంటే చాలామందిని చూస్తున్నాం అది చిన్న ఇష్యూతో అంటే లైక్ అంటారు కదా సామెత ఏదో అన్నట్టు గోటితో పోయేదానికి కొడ్డల దాకా అన్నట్టు ఏదో ఉంది కదా, అట్లా చిన్న ఇష్యూస్ని పెద్దదైపోయి చాలా ల్యాక్స్లో డిమాండ్ వచ్చి కట్టలేని పరిస్థితి వచ్చి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. బీ కేర్ఫుల్.